జై దుర్గా భవానీ మాతాకు జై, అమ్మలగన్న అమ్మకు జై, ఆదిపరాశక్తికి జై. విజయవాడలో వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి దీక్షా విరమణ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 21వ తారీఖు నుంచి 26వ తారీఖు దాకా సుమారు 5 రోజుల పాటు ఈ కనకదుర్గ అమ్మవారి మాల వేసుకున్న భవానీలు దీక్షా విరమణ కార్యక్రమం సందర్భంగా శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి దేవస్థానం వారు గిరి ప్రదక్షిణ అని ఏర్పాటు చేసి ఉన్నారు. ఈ గిరి ప్రదక్షిణ మార్గం సుమారు 8 కిలోమీటర్లు ఉంటుంది. ఈ గిరి ప్రదక్షిణ మార్గంలో విద్యుత్ దీప అలంకరణతో దేవస్థానం వారు చక్కని ఏర్పాట్లు చేసి ఉన్నారు. ఈ కనకదుర్గమ్మ దీక్ష విరమణ సందర్భంగా అమ్మవారి టెంపుల్ని రకరకాల విద్యుత్ దీప అలంకరణతో దేవస్థానం వారు ఎంత చక్కగా ఏర్పాటు చేసి ఉన్నారు. ఈ దీక్ష గిరి ప్రదక్షిణ మార్గంలో అనేక అమ్మవారి మండపాలు, ఇతర దైవీ దేవతల మండపాలు కూడా భక్తులు ఏర్పాటు చేసి ఉన్నారు. ఈ మండపంలో ఈ అమ్మవారి దీక్ష తీసుకొని గిరి ప్రదక్షిణ చేస్తున్న, ఇరుముడితో తిరిగి గిరి ప్రదక్షిణ చేస్తున్న శ్రీ కనకదుర్గమ్మ వారి భక్తులకి వారు చక్కగా బాదం పాలు, మజ్జిగ బాటిళ్ళు, వాటర్ బాటిళ్ళు, ఇంకా టీలు అటువంటివి కూడా ఏర్పాటు చేసి భక్తులకు సహాయం చేస్తూ ఉన్నారు. ఈ గిరి ప్రదక్షిణ మార్గం సుమారు కొండ చుట్టూ 8 కిలోమీటర్లు ఉంటుంది. 8 కిలోమీటర్లు ఉంటుంది. మనకు దర్శనానికి సుమారుగా వినాయకుడి టెంపుల్ నుంచి క్యూ లైన్, మనకి కొండ మీద దాకా క్యూ లైన్ ఏర్పాటు చేసి ఉన్నారు. సుమారుగా మనకు దర్శనానికి మేము వెళ్ళిన 21వ తారీఖు మొదటి రోజు కావటం వల్ల కొద్దిగా రష్ తక్కువగా ఉంది. మాకు కూడా ఎర్లీ మార్నింగ్ 3కి మేము క్యూ లైన్లోకి వెళ్తే మాకు 6 కల్లా దర్శనం అయిపోయి ఉన్నది. ఆ రోజు 7 నుంచి గిరి ప్రదక్షిణ బాగా రష్గా జరిగిందని, ఎక్కువ సమయం దర్శనానికి పట్టిందని అంతకుముందు వెళ్ళి వచ్చిన భక్తులు మాకు తెలియపరిచి ఉన్నారు. మేము ఒంగోలు నుంచి బయలుదేరి కారులో 10కి మేము విజయవాడ చేరుకున్నాము. అక్కడి నుంచి గిరి ప్రదక్షిణ ప్రారంభించి సుమారు 1 గంట సమయంలో గిరి ప్రదక్షిణ పూర్తి చేసుకొని మేము దర్శనానికి బయలుదేరాము. దర్శన సమయం మాకు సుమారుగా అంటే క్యూలో కొద్దిసేపు ఆపివేసి ఉన్నారు. మాకు సుమారుగా 6 గంటల సమయంలో దర్శనం అయింది. ఈ గిరి ప్రదక్షిణ మార్గంలో మీరు చూస్తున్నారు అనేక మండపాలు, అమ్మవారి అలంకరణతో ఏర్పాటు చేసిన అనేక మండపాలు ఏర్పాటు చేసి ఉన్నారు. విద్యుత్ దీప అలంకరణ ఈ గిరి ప్రదక్షిణ మార్గంలో అంతా కూడా మనకి చక్కగా విద్యుత్ అలంకరణ, దీపాలంకరణ చేసి ఉన్నారు. ఇరుముడి చెల్లించి మనకి దీక్ష విరమణ చేసే భక్తులకి దేవస్థానం వారు చక్కని వసతులు కల్పించి ఉన్నారు. విరుముడి చెల్లించిన భక్తులకి విరుముడి వడదీయటం కానీ, అక్కడ కొబ్బరికాయలు కొట్టి హోమగుండంలో కొబ్బరికాయలు సమర్పించేదానికి కానీ అదంతా కింద ఏర్పాట్లు చేసి ఉన్నారు. మనకి అట్లాగే ఒక 15 కౌంటర్లలో మనకి కింద లడ్డు ప్రసాదానికి ఏర్పాటు చేసి ఉన్నారు. దేవస్థానం వారు ఈ భవానీ దీక్ష తీసుకొని ఇరుముడితోటి గిరి ప్రదక్షిణ చేసే వారందరికి కూడా కృష్ణానది ఘాట్ల దగ్గర షవర్లు ఏర్పాటు చేసి ఉన్నారు. ఈ గిరి ప్రదక్షిణ మార్గంలో కూడా టాయిలెట్స్ అవన్నీ కూడా ఏర్పాటు చేసి ఉన్నారు. ఈ గిరి ప్రదక్షిణకి రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిగా దుర్గమ్మ దీక్ష తీసుకున్న భక్తులు వస్తూ ఉన్నారు. వారిని దృష్టిలో పెట్టుకొని దేవస్థానం వారు చక్కని ఏర్పాట్లు చేసి ఉన్నారు. కనుక ఈ నెల 21వ తారీఖు నుంచి 27వ తారీఖు, 26వ తారీఖు వరకు ఈ అమ్మవారి దీక్ష విరమణ తేదీలు ఖరారు చేసి ఉన్నారు. కాబట్టి భక్తులందరూ కూడా, దుర్గమ్మ మాల వేసుకున్న భక్తులందరూ కూడా ఈ సమయాన్ని మీరు సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుచున్నాను. నేను ఇటువంటి వీడియోలు ఎప్పటికప్పటికి ఇన్ఫర్మేషన్ వీడియోలు నా ఛానల్ నాగరాజు టెంపుల్ ట్రావెల్ ఛానల్ ద్వారా మీకు అందిస్తూ ఉంటాను. మీరంతా కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాను. మీరు చూస్తున్నారు 3 గంటల సమయంలో, ఎర్లీ మార్నింగ్ 3 గంటల సమయంలో కొద్దిసేపు మాత్రము అమ్మవారి దర్శనాన్ని నిలిపేసి తర్వాత దర్శనానికి వదిలి ఉన్నారు. మాకు చక్కని దర్శనం అయ్యింది. జై కనకదుర్గ భవానీ మా